హాయ్, వెల్కమ్ టు డ్రీమ్ మేకర్స్. ఈరోజు మీరు చూస్తున్నది కోటప్ప కొండ. కోటప్ప కొండ గురించి తెలియని తెలుగు ప్రజలు ఎవరో ఉండరు. సో ఇవాళ నేను కోటప్ప కొండ వెళ్తున్నాము. ఇది కోటప్ప కొండ ఎంట్రన్స్ అనమాట, కొండపైకి ఎక్కే దారి. ఘాటీ రోడ్ చాలా బాగుంటుంది. ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాము. సో మంచి అయితే చాలా ఉంది, బట్ నేచర్ అయితే చాలా అందంగా ఉంది. సో మనం కొండపైకి వెళ్తూ ఉంటే ఇలా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్దవి. బ్రహ్మదేవుడు విగ్రహం, నెక్స్ట్ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది అనమాట. సో ఈ ఘాటీ రోడ్లో ప్రయాణం చేస్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. విష్ణుమూర్తి విగ్రహం చూడండి, చాలా పెద్దది. కొండ కింద నుంచి కూడా కనిపిస్తాయి ఇవన్నీ. నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే చాలా నచ్చుద్ది ఈ డ్రైవింగ్ అనేది. ఘాటీ రోడ్ అనమాట, ఎక్కువ దూరం ఏమి ఉండదు కానీ బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళలేదు, ఇది సగంలో అనమాట. సో ఇక్కడికి చాలామంది స్కూల్ ఎక్స్కర్షన్స్ కూడా వస్తున్నారు. సో మేము పైకి అయితే చేరుకున్నాం, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ పెద్ద విఘ్నేశ్వరుడి బొమ్మ ఉంది, చాలా పెద్దది. కిందకు కూడా చాలా పెద్దగా కనిపించింది. ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం ఉంది చూడండి. సో ఈ కోటప్ప కొండ పల్నాడు జిల్లాలో అయితే ఉందండి. ఇది గుంటూరుకి 50 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకి 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడ స్వామిని శివయ్యని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు. సో ఇదే రాజగోపురం అనమాట. సో ఇక్కడ శివలింగం ఉంది కదండి, చాలా అంటే చాలా పెద్దది. కొండ కింద నుంచి కూడా చూస్తే చాలా అందంగా ఉంటుంది. సో
ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారండి. పర్ ఫోటో ఒకటి వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. సో ఈ గుడిని దేవాలయమే కాదు, టూరిజం ప్లేస్ కింద కూడా కన్సిడర్ చేశారన్నమాట ఏపీ గవర్నమెంట్. సో మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. క్రౌడ్ అయితే ఏం లేరు, మేము సండే వచ్చాం అనమాట. ఫ్రీ దర్శనం, విఐపి దర్శనం ఉంటుందండి. ఫ్రీ దర్శనం అయితే చూసి వెళ్ళిపోవడమే, విఐపి దర్శనం అయితే కొంచెం లోపలికి పంపిస్తారు. చూశారు కదా క్రౌడ్. నార్మల్ డేస్ ఇలా ఉంటుంది. మహాశివరాత్రికి అయితే కోటప్ప కొండ తిరణాలు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పుకుంటే విధంగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ వ్యూ పాయింట్ డేస్లో అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ నుంచి కిందకి చూస్తుంటే గాలి కూడా బాగుంది ఇక్కడ. అంటే మనం చాలా ఎత్తుకు వచ్చామన్నమాట. నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చుద్దండి. సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి రైస్ అయితే అవైలబుల్ లేదండి. భోజన వసతి అయితే ఏం లేదు, జస్ట్ టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రసాదము లడ్డు అండ్ అరిసె అండి. అరిసె స్పెషల్ ఇక్కడ. సో పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, దేవుడి విగ్రహాలు అవన్నీ తెలిసిందే కదా. గుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటివి. సో చెప్పా కదండి, ఇందాక చూపించా కదా వెళ్ళేటప్పుడు పార్క్ ఉంది కదా కొండ మధ్యలో. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్స్ అయితే ఉంది. ఈ పార్క్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఒకసారి చూడాలనుకునే వాళ్ళు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి. ఒక ఫుల్ ఫ్యామిలీ టూర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.
పార్క్ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆడుకోవడానికి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో మాకైతే చాలా నచ్చిందండి పిల్లలు ఆడుకోవడానికి. టూరిజం డెవలప్మెంట్ కూడా చేశారు, టాయ్ ట్రైన్స్ అవన్నీ ఉన్నాయి. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు, నేచరు, అడవి చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనలీ మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. మార్నింగ్ వచ్చాం, మళ్ళీ ఈవినింగ్ వెళ్తున్నాం. అంత అంటే అంత బాగుంది, చాలా బాగుంది. వెళ్ళబుద్ధి కావట్లేదు అనమాట రిటర్న్. సో మాకైతే ఒక మినీ శ్రీశైలం వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.